హలో ఫ్రెండ్స్, ఈనాడు 25 ఫిబ్రవరి. అమ్మాయి వసతి భద్రమైన ఉపాధి కోసం ఉన్నత విద్య కోసం నగరాలు బారిపడుతున్న మహిళలు యువతుల సంఖ్యలు భారీగా పెరుగుతుంది. వీరిలో ఎక్కువ మంది ఉండేది ప్రైవేట్ హాస్టల్లోని. మరి వాటి పద్ధతి ఎంత, ఎలాంటి హాస్టల్ ఎంచుకోవాలి, ఏ జాగ్రత్తలు, ప్రత్యేక కథనం ఇది చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. బారాసను కాపాడుతుంది భాజపా అనే ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కమలం గులాబీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి విమర్శలు. బీసీ గణనలో తమ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని స్పష్టీకరణ. పనితీరును చూసి ఓట్లు వేయాలని పట్టభద్రులకు పిలుపు. సో పనితీరు చూస్తే మాత్రం ఓటు మాత్రం అసలుకేయారు. ఉబకాయంపై పోరుకు ప్రచారకర్తలు. ఒమర్ అబ్దుల్లా, మోహన్ లాల్ సహా 10 మంది ప్రముఖులను నామినేట్ చేసిన మోడీ. సో ఉబకాయంపై పోరాటం చేయడం కోసం. అభివృద్ధిలో కలిసి రండి, పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వ సహకారం. చైనా +1 గమ్యస్థానం హైదరాబాద్ని తీర్చిదిద్దుతున్నాం. రంజాన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఏడాది 1600 కోట్ల పెట్టుబడి అండ్ సంస్థ చైర్మన్ రాబర్ట్ ఏ బ్రాడ్వే. మండలి మరో నగర ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల కోటల 5 ఎమ్మెల్సీ సీట్లకు మార్చి 20న పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. కాంగ్రెస్ కు 4, బారాసకు 1 దక్కే అవకాశం. కాంగ్రెస్ లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ. IITH లక్ష్యం రోజుకో పేటెంట్. NRF ర్యాంకింగ్ పై సో మిషన్ 365 పేరిట రోజుకొక పేటెంట్ చొప్పున సాధించే లక్ష్యాన్ని నిర్దేశించేందుకు దేశంలో 2వ తరం 8 IITలలో హైదరాబాద్ 1గా నిలిచింది. అండ్ కదిలిస్తే కంపాన్ మే షీర్ జోన్లోని TBM కట్టర్ భాగం సున్నిత ప్రదేశం కావడంతో సందిగ్ధం. రంగంలోకి NGRI GSA నిపుణులు. సొరంగం పైకప్పు కూలిన రోజే భూకంపం లాంటి శబ్దం వివరించిన TBM ఆపరేటర్ గ్లైన్ మెనాల్డ్. చివరి 40 మీటర్ల వరకు చేరలేని సంక్లిష్ట పరిస్థితి. పక్క నుంచి తవ్వకాలు ప్రయత్నించేలా సీఎం సూచన. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో గల్లంతైన వారి కోసం మమరంగ ప్రయత్నాలు. బురదలో కూరుకుపోయిన అనుమానాలు. TBM లోపల భాగం వైపు అన్వేషణ. వేసవి అవసరాలపై రాష్ట్ర స్థాయిలోని తేల్చుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డు సూచన. 26న మరోసారి సమావేశం. సో కృష్ణా జలాల గురించి ఏపీ, తెలంగాణ మీరే డిస్కషన్ చేసుకోండి, మాకు సంబంధం లేదంటూ కృష్ణా బోర్డు సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టిన భాజపా వదిలిపెట్టదు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలు విడ్డూరం. బండి సంజయ్. 3 నెలలకే ముక్కలు. ఉపాధి హామీ విధుల్లో పల్లెల్లో చేపట్టిన సీసీ రహదారుల దుస్థితి. సో అసంపూర్తిగాని పనులు, ఆపై నాణ్యత లోపాలు. సో ఆసిఫాబాద్ జిల్లా. సో మహాత్మా గాంధీ పనులు చేపట్టి రోడ్లు వేశారు. ఆ రోడ్లు వేసిన తర్వాత కొన్ని రోజులకే పోయినాయి. సో ఫ్లై ఓవర్. హైదరాబాద్ కాలనీ ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. దీంతో పిల్లలు, యువత క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడలు రోడ్లపైకి అండ్ ఫ్లైఓవర్ల కింద ఆడుకుంటున్నారంట. అండ్ ఇది సంగతికి వచ్చి చూస్తే ఏముంది, బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయం. ప్రతిపక్ష హోదా వెళ్ళనేం అడుగుతాం సార్, ప్రజల్ని అడుగుదాం, ఎప్పటికైనా సరే ప్రతిపక్ష హోదా ఇచ్చాకే వద్దామని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు రాశారు. ఏంటో మరి ఇది నాకేం అర్థం కాలేదు. అలాంటి ద్రవ పదార్థాలకు దూరంగా ఉండండి. మార్కెట్లో దొరికే సాఫ్ట్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు, స్వీట్ అండ్ టీ, ఫ్రూట్ జ్యూసులు, చక్కెర అధిక స్థాయిలో కలుపుతున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి హానికరం. శ్రేయష న్యూట్రిషన్. సో గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్ డ్రింకులు ఎంత తక్కువ తాగితే అంత మంచిది. అభివృద్ధిలో కలిసి రండి, పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం సహకారం. ముఖ్యమంత్రి రేవంత్. బయోటెక్ హబ్గా హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం. బీసీ నినాదంతో అగ్రవర్ణాలకు నిద్ర పడడం లేదు, తీర్మాన్ మల్లన్న. సో జూన్ 26న విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె. సో ప్రైవేటీకరణ నిరసనగా జూన్ 26న దేశవ్యాప్త సమ్మెకి ముందే డిసైడ్ చేసుకున్నారు. 3 నెలలకి ముక్కలైపోయింది. సీసీ రేటు అట్లా అంత గట్టిగా పోశారు. నెక్స్ట్ మండలి మరో నగరాన ఏపీలో 5 స్థానాలు. సీఎం వ్యాఖ్యలు విడ్డూరం. సంజయ్. సామాజిక ప్రగతి మహిళలు కృషి చేయాలి సీతక్క. మహిళలు దృఢ సంకల్పంతో అభివృద్ధి చెందాలంటూ మంత్రి సీతక్క అంటున్నారు. IITH లక్ష్యం రోజుకో పేటెంట్. IITHలోని పేటెంట్ తీసుకొచ్చి డెవలప్ చేయాలని చూస్తున్నారు. వాగులో మట్టి రోడ్డేసే అనధికారికంగా టోల్ వసూలు చేశారు. జయశంకర్. భూపాలపల్లిలోని విడ్డూరం ఏంటంటే, గర్మెల్పల్లి, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగు ముత్తారం మండలం ఓడేడుకు చెందిన కొంతమంది మట్టి రోడ్డు నిర్మించి రాకపోకలకి టోల్ వసూలు చేశారనమాట. ఆ టోల్ 100 రూపాయలు ఆ రోడ్డు దాటడానికి కోసం. ఎందుకంటే షార్ట్ కట్ రూట్ వాళ్ళు వేశారని వాళ్ళే వసూలు చేసుకుంటున్నారు. గోల్కొండ 6, చార్మినార్ 9. టాప్ 10లో హైదరాబాద్, చారిత్రాత్మక ప్రదేశాలు. అత్యధిక దేశీయ పర్యాటకుల సందర్శనతో రికార్డు. భారత పురావస్తు శాఖ నివేదిక వెల్లడి. కోవిడ్ తర్వాత 30% పెరిగిందంట విజిటింగ్. అండ్ మోడల్ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తు. ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోండి. 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. 100 సీట్లు ఉన్నాయి 6వ తరగతికి. 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా సీట్లు కూడా ఉన్నాయంట. సో ఇవన్నీ చేసుకోవచ్చు. నేడు లాసెట్ ఈసెట్ నోటిఫికేషన్ల విడుదల. అండ్ శ్రీవారి ఆలయం ఎదుట కుటుంబ సభ్యులతో జస్టిస్ కన్నెగట్టి లలిత
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆధార్ అవసరం, వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఈ ఈనాడు కథనం ఆధారంగానే పిటిషన్ వేశారని చెప్తున్నారు. అండ్ శివక్షేత్రాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు మహాశివరాత్రి సందర్భంగా నేటి నుంచి సెట్ దరఖాస్తుల స్వీకరణ. ఇతర కేటగిరీలో ఏపీ విద్యార్థులకు అవకాశం. అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య. దృఢ సంకల్పంతో ఉన్నాం కొండా సురేఖ వన్యప్రాణుల సంరక్షణ పైన. 11 నిమిషాల ముచ్చటే 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత జగన్. సభలో ఉన్నది కేవలం 11 నిమిషాలే. ఏపీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైకాపా తీరిది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య లొంగుబాటు. పంట పొలంలో నకిలీ నోట్లు కట్టలో. సో ఇది దామచర్ల అచ్చుకుదినట్లుగా నోట్లు తయారు చేసి మరి అక్కడ వదిలిపెట్టిపోయారు మార్చుకోలేక. సో ఈనాడు ఎడిటోరియల్లో చూస్తే అస్థిర బంగ్లా పక్కలో బల్లెం అంటూ బంగ్లాదేశ్ గురించి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ గురించి రాశారు పెద్దన్న. సో ఇక్కడ ట్రంప్ గురించి అక్కడ ఆయన బయటికి పంపిస్తున్న ప్రజెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ బయటికి పంపిస్తున్నారు, దాని గురించి రాశారు. డొనాల్డ్ ట్రంప్ దుందుడుగు చర్యలను ఏదో ఒక దేశానికి చెందిన ఒక వ్యక్తి అనాలోచిత చేష్టలు కొట్టి పారేయలేమంటూ అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్య అధినేత తీసుకునే నిర్ణయాలు ప్రభావం చూపడం తథ్యం. ఆ ప్రభావం ఎలాగైనా ఉండవచ్చు అంటూ ఈ ఆర్టికల్ రాశారు. చూడండి, బాగుంది. భాగస్వామ్యం కుదిరిందా? సో భాగస్వామ్యం కుదిరిందా అనేది పార్ట్నర్షిప్ రిలేషన్స్ గురించి. అండ్ జస్టిస్ హెచ్ఆర్ కన్నా ఏం రాశారంటే, ఏకాభిప్రాయం కోరడంలో తప్పులేదు, అయితే దానికోసం ఎవరు తమ అభిప్రాయాలను త్యాగం చేయకూడదు. భిన్నాభిప్రాయాలను అనగదొక్కి లాంఛనప్రాయమైన ఏకాభిప్రాయాన్ని సాధించడం న్యాయానికి చివరి నిలవైన కోర్టులలో కూడదు అనమాట. అంటే ఒక్కరిది ఫైనల్ గా చేయడం అనేది తప్పు అంటున్నారు. వినడము మోక్ష మార్గమే. ఇక్కడ చిన్న డివిజనల్ గా రాశారు. రక్తహీనతతో సతమతం అవుతున్నారు. పౌష్టిక ఆహారం లేమి వల్ల ఇండియాలో ఎంతో మంది రక్తహీనత పట్టి పీడిస్తుంది. సో దీన్ని చూస్తే రక్తహీనత కేంద్ర లోక్సభలో వెల్లడి చేసింది. లడఖ్లోని ఈస్ట్ ఉందన్నమాట. 78.1% రక్తహీనత. సో 15 నుంచి 49 ఏళ్ల గర్భిణిలో సగం కన్నా ఎక్కువ శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది జాతీయ కుటుంబ సర్వే 2019-21 ప్రకారం 5వ నేషనల్ NHWS. సో దాని ప్రకారం 2019-25 చూస్తే బీహార్ 63.1, గుజరాత్ 62.6, పశ్చిమ బెంగాల్ 62.3, ఒడిశా 61. సో ఇవన్నీ చూసుకుంటే పోతే ఏపీ, అండమాన్ నికోబార్ 53.7, తెలంగాణ 53.2. సో ఇది రక్తహీనత స్థాయిలోని అలా ఉంటే సో రేపు హెల్త్ మీద ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. ఇక మంత్రి వర్య మన టన్నల్ భద్రమేనా అని రాశారు. ఇక్కడ ఖమ్మం డిస్టిక్ హెడ్లైన్స్ లోని టన్నల్ లోపల పనులు జరుగుతున్న దృశ్యం ఇది. ఈ తిరుమలాయపాలెం కుసుమంచి సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణ భాగంలో గోదావరి జలాలను పాలేరు నియోజకవర్గానికి రప్పించే ఈ టన్నల్ తయారు చేస్తున్నారు. హోరాహోరీగా ఎమ్మెల్సీ పోరు. మొత్తం ఓటర్లు పురుషులు, మహిళలు. సో నేటితో ప్రచారానికి తేరా. పోడు బీడు ఆరకుండా సో చర్ల మండలంలోనే పోడు భూమిలో అత్యంత మాత్రంగా పంటలు సాగు చేస్తున్నారట. అంటే నేటి నుంచి BNSS యాక్ట్ల అమలు సిపి. సో BNS యాక్ట్లన్నీ అమలు అవుతున్నాయి. మత సామరస్యంతో మెలగాలి. సో కనాపురం హవేలీలు అంటున్నారు. పంటలు ఎండుతున్నాయి, రోడ్డెక్కిన అన్నదాతలు. వాటర్ అందక పంటలు ఎండిపోతున్నాయి అంటూ బోనకల్లోని రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. ఎరువులు దండిగా, యాసంగి అండగా. ఖమ్మం వ్యవసాయ మార్కెట్. రెక్ పాయింట్ సిద్ధం కాకపోవడంతో ఖమ్మం రైల్వే స్టేషన్లోని ఎరువులు రెక్ పాయింట్ లేదు. సో ఇక్కడ రెక్ పాయింట్ అంటే ఏంటంటే స్టోర్ చేయడానికి, ఎరువులు వచ్చినప్పుడు వ్యాగన్ నుంచి దింపేసి దాంట్లో పెడతారు. దీన్ని ప్రజెంట్ పందెల్లపల్లి రైల్వే శాఖ అధికారులు కొత్తగా ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు. ఇది అయితే అప్పుడు స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అదే ఆరంభ శూరత్యం, ఒకరికి 2 గదులు. సో కొనకల్లో నిర్మించిన పాల సేకరణ కేంద్రం. పూర్తవని వాటాదారుల సభ్యత్వం. ఊసలేని ప్రధాన డైరీ నిర్మాణం. కలెక్టర్ ఉపాధ్యాయుడైన వేళ కలెక్టరే టీచర్గా చెప్తున్నాడు అనమాట టేకల్పల్లి ఆదర్శ పాఠశాలలో. సో కలెక్టర్ మజ్మిల్ ఖాన్. కృష్ణా జలాల పంపిణీలో కేంద్రం నిర్లక్ష్యం. మంత్రి తుమ్మల. ఇక మరింత అట్టహాసంగా శ్రీవారి కళ్యాణం. భద్రాచలం జమలాపురం నిర్మించిన మొక్కులమాత స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోటేశ్వరరావు నిర్మలాపురి దంపతులు. కిసాన్ క్రెడిట్ కార్డుతో ప్రయోజనాలు ఎన్నో. అర్హులు ఇవి, దరఖాస్తులు ఇవి, వడ్డీ రాయితీ, బీమా ఇవన్నీ ఉన్నాయి. సో దీని గురించి మీకు చెప్తాను, చూడండి. కిసాన్ క్రెడిట్ కార్డ్. గీతలో అర్థం. సో వ్యంగ్య చిత్రకారుని గుర్తింపు పొందిన ప్రభుత్వ కళాశాల ప్రధానాధ్యక్షుడు జయదాస్ వేసిన కార్టూన్ చిత్రాలు. గీతలు డీడీసీ ఎట్లా గెలుచుకున్నాడు. అండ్ స్వయం ఉపాధికి పుట్టగొడుగులు. సో సూపర్గా ఉంటాయి అన్నమాట. బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది, బట్ నేర్చుకోవాలి. టెన్నిస్ కోర్టులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో ఇది ఖమ్మం. 10 ఇంటర్ పరీక్షల్లో పకడ్బందీగా ఏర్పాటు చేయాలంటూ అదనపు కలెక్టర్ శ్రీనివాసారెడ్డి అంటున్నారు. అండ్ మహారుద్రాక్ష రూపం. ఇక్కడ మహాశివరాత్రి ఖమ్మం పెరుబల్లి మండలం. కనకగిరి గుట్టలపై అరుదైన పక్షులు, జంతువులు. వలస వచ్చిన ఎర్రమోతి రామచిలుక. వైట్
స్పోర్ ఫోల్ పక్షులు అండ్ గే హెడ్ స్వైన్ పెయిన్ పక్షులు, మ్యాంగోని బ్లూ ప్లక్కర్, అరుదైన జంతు బెట్టు ఉడత. సో ఇవన్నీ చంద్రగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చంద్రగొండ బెండాలపాడు సమీపంలో కనకగిరి కొట్టలపై ఇవన్నీ అరుదుగా కనిపించినాయి. ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు మృతి, కమన్ బజార్. అండ్ సత్తపల్లి నుంచి నీలాద్రికి ప్రత్యేక బస్సులు, అధ్యాపకులు పరిశోధన అంశానికి పేటెంట్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి సెలవులు. అండ్ కాంగ్రెస్ నాయకుడు SC/ST అట్రాసిటీ కేసు, రోడ్డు ప్రమాదాల వృద్ధి. ఇప్పుడు తలదాచుకునేది ఎలా? ప్రజావాణిలో వృద్ధ దంపలు ఆమెన. సో ఏమైంది, కొడుకు లేరు, ముగ్గురు ఆడపిల్లలే పెంచి వారికి పెళ్లి చేసి ఆస్తులు సమానంగా పంచి ఇచ్చిన వృద్ధ తల్లిదండ్రులు చివరికి ఇంటి నుంచి కెట్టివేసిన పరిస్థితి. సో ఇంకా చూడు, ఆడపిల్ల అంటారు కానీ ఆడపిల్లలు కూడా ఇట్లా తయారయ్యారు. ఇల్లు కోల్పోతున్న వారికి పరిహారం ఇవ్వండి అంటూ సో అదనపు కలెక్టర్కి వివరిస్తున్న పొద్దుటూరు గ్రామస్తులు. లబ్ధిదారులకు అవగాహన సదస్సు కరేపల్లి. 58,116 విరాళం. నీలాద్రిలోని నీలకంఠుడు, ఖమ్మం పెనుపల్లిలోని నీలాద్రి గురించి, అంటే మనకి జరగబోయే శివరాత్రి గురించి మొత్తం ఇవన్నీ. రైతులతో మాట్లాడుతున్న అధికారులు, కలెక్టర్కు వినతి తప్పిన ప్రమాదం. అండ్ చంద్రబాబు విమర్శించే స్థాయి లేదు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించే స్థాయి భారత నేతలకు లేదంటూ తెదేపా సీనియర్ నాయకుడు పోటు వెంకటరామారావు అన్నారు. సో తెలంగాణలో కూడా ఇంకా టీడీపీని హవా చూపిస్తుందంట. గుంతలమయం రాకపోకలు భయం. మధిర మండలం సిరిపురం నుంచి రొంపిల్ల, మల్లారం, జాలిముడి, రామచంద్రపురం. నీరుంటే వాటి వెంటే. సో శుభ్రతతో జాగు, శ్రమదానంలో బాగు. అలుగుబెల్లి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం. సో టన్నెల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం ప్రజెంట్ అయితే ఏమీ తెలియదు. ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఇంకా పనులు అయితే ఇక టన్నెల్ లోపల ఇలా కుప్పకూలిపోయినాయి అనమాట. ఒకసారి సిబ్బంది వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి అంటూ వ్యవసాయ కమిషన్ వినతి. సో బట్టి విక్రమార్కకి. కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వాయిదా. ఫిర్యాదుదారు మరణించిన విచారణ కొనసాగించవచ్చని సిపి అండ్ ఫిర్యాదుదారు లేనప్పుడు విచారణ అర్హం కాదని పిటిషనర్ తరపున న్యాయవాది. అండ్ బాధితులు రక్షణే మా లక్ష్యం. కోమటిరెడ్డి సొరంగం గురించి. అన్వేషణలో అత్యాధునిక పరికరాలు, ఎండో బోట్ కెమెరా అండ్ ఎండో 90 పుష్ కెమెరా. ప్రమాదాన్ని గాలికి వదిలేసి ఎన్నికల ప్రచారమా? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్. ఉత్కంఠగా గురువుల పోరు జోరుగా. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. 27న ఉదయం 8 నుంచి పోలింగ్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సిపిఎస్ యూనియన్ మద్దతు. సో నర్సిరెడ్డి, అశోక్ కుమార్లు గెలిపించండి. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల సంయుక్తి. విద్యామండలి ఇంటర్న్షిప్ల కోసం 35 మంది ఎంపిక. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టిన వర్చువల్ ఇంటర్న్షిప్ 35 మంది డిగ్రీ పీజీ అభ్యర్థులు ఎంపికయ్యారు. వారిలో 23 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు. మిరప రపరప 1,20,000 బస్తాల గంటల్లో కొనుగోలు చేశారు ఖమ్మం మార్కెట్లోని. 2 కొత్త పీజీ కోర్సులకు కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఇక స్పోర్ట్స్ ఛాంపియన్షిప్. భారత్ కివీఎస్ సెమీస్కు. న్యూజిలాండ్ గెలుపుతో గ్రూప్ ఏలో నాకౌట్ బెర్తులు ఖరారు. సో పాక్ కోచ్ అకీపై వెయిట్ మన ఓడిపోయినందుకు. రవీంద్ర 112 కొట్టాడు న్యూజిలాండ్కి. ఆర్సీబీకి ఎకీల్ స్టోక్ సూపర్ ఓవర్లో యూపీ గెలుపు. వెర్రీ వ్యాట్ మెరుపులు వృధా. అండ్ సమయం సందర్భం ఉండవా అంటూ అక్రమ్ అంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ను అవుట్ చేసినప్పుడు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రామ్ అహ్మద్ అతన్ని సాగనంపుతున్నట్లు చేయడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తప్పుపట్టాడు. అంతా ఉండాలి మరి కొన్ని. అదే నా బలహీనత. కోహ్లీ సెంచరీ కోసం లెక్కలు వేశా. మరింత మెరుగ్గా బంతులు వేయగలను. సో కుల్దీప్. ఇది బుర్రా లేని జట్టు. సో ఛాంపియన్షిప్లో భారత చిత్రపడిన పాకిస్తాన్ జట్టుపై ఆ దేశం మాజీ ఫస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ అయితే ఇలా అన్నాడు. టీం ఇండియా బాధ్యతను గిల్ భుజాల మీద వేసుకుంటున్నాడు. బీసీసీ నిర్ణయం మంచిదే కానీ సో ఆటగాళ్ళంతా దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరిని చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ సమర్థించారు. అయితే వారిపై పని భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారత జట్టులో ఓటమి. ప్రో హాకీ లీగ్లో భువనేశ్వర్లో జరిగే దాంట్లో ఓడిపోయారు. క్లినికల్ ప్రయోగాలు, ఏఐతో మెరుగైన స్క్రీనింగ్. సో మనకి ఏఐ వల్ల ఎన్నో డిసీజ్ని ఐడెంటిఫై చేయడం కోసం చాలా ఈజీ అయిపోద్ది టాస్క్ అనేది. సో దాన్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ 9.8 కోట్ల రైతుల ఖాతాల్లో 22,000 కోట్లు పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోదీ. హిందూ మతాన్ని అవమానిస్తే ప్రజలు క్షమించరు. లాలుపై మోదీ పరోక్ష విమర్శ. జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికం కాదు. సంయుక్త పార్లమెంటరీ సంఘం ఎదుట న్యాయశాఖ స్పష్టీకరణ. తెయాకు ద్విశతాబ్ది ఉత్సవాల్లో అతిపెద్ద నృత్య ప్రదర్శన తిలకించిన మోడీ. సో అస్సాంలో జరుగుతుంది.
బాలల బాలల సాక్షులు విలువైనవి. సుప్రీంకోర్టు పార్టీకి నా అవసరం లేదనుకుంటే చెప్పండి కాంగ్రెస్ అధిష్టానానికి శశి థరూర్ సందేశం. సో మీ విలువ పెంచుకోండి. మీరు రోజులు ఎన్ని గంటలు పని చేస్తున్నారు, మీరు పనిచేసే పని ఎంత కష్టమైంది, మీకు ఎంత అనుభవం ఉందో లాంటిది కాదు. మీ వేతనాన్ని నిర్ణయించేది మీరు. మీ పని ద్వారా ఈ ప్రపంచానికి ఎలాంటి విలువను జోడిస్తున్నారనేది. సో మీ విలువ మీరే పెంచుకోండి. రాబిన్ శర్మ రచయిత. కాస్త మెరుగుపడిన పౌప్ ఆరోగ్యం. సో రోమ్, ఇటలీ. ఉచితంగా వ్యక్తి స్వేచ్ఛల న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. బెయిల్ని పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు. సో హెచ్ఐవి ఔషధాల నాణ్యతపై సమాధానం ఇవ్వమంటూ కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు. మకానా ఒక సూపర్ ఫుడ్ మోదీ. సో ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన తామర గింజల్ని బీహార్లో మకానా అని పిలుస్తారంట. సో దాని ఎంతో 90% మకానా ఉత్పత్తి బీహార్లోనే జరుగుతుంది. దాని గురించి మన మోడీ గారు కూడా ప్రశంసించారు. తేజస్ సరఫరాలో జాప్యం. అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన రక్షణ శాఖ. కజిరంగ పార్కులో విదేశీ రాయబారుల విహారం. సో ఏనుగులమైన గౌహతి అస్సాంలోని కజిరంగ పార్కులోని తిరుగుతున్నారు ఫారినర్స్. రష్యాకు సరఫరాలు చేస్తున్న భారతీయ కంపెనీలపై బ్రిటన్ ఆంక్షలు. మరింత మంది మహిళా శాంతి సంరక్షణలు కావాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. రోమ్ నుంచి వేర్వేరు విమానాల్లో నేడు ఢిల్లీకి ప్రయాణికులు. బాంబు ఉందని హెచ్చరిక నేపథ్యంలో విమానాన్ని ఇటలీకి మళ్లించడంతో మిగతా వాళ్ళందరూ రోమ్ నుంచి వస్తున్నారు. హక్కులకు నష్టం కలిగించని విధంగా కుల ధృవీకరణ పత్ర పరిభాషల మార్పు కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు. ఇంటర్నెట్ ధరలను నిర్ణయించాలని వాజ్యాన్ని కొట్టివేసిన ఇంటర్నెట్ ధరలను కూడా డిస్కషన్కి వచ్చేసింది. అండ్ ఒహాయో గవర్నర్ పోటీకి సిద్ధమైన వివేక్ రామస్వామి. 2020-21 నుంచి భారీగా పెరిగిన కేదార్నాథ్ ఆదాయం భారీ పెరిగిందంట. సో లిస్టింగ్ ఎక్కువ అయ్యారు, ఇన్కమ్ పెరిగింది. కాళేశ్వరం కమిషన్ ముందుకు మళ్ళీ ఆ ముగ్గురు. 27 నుంచి జస్టిస్ పిసి ఘోష్ బహిరంగ విచారణ. సో మళ్ళీ ఆ ముగ్గురిని తీసుకొచ్చిందంట కాళేశ్వరం గురించి. కళాశాలలో లాగిన్ ఇంటర్ల హాల్ టికెట్ సరిపడ్డ యూరియా సరఫరా చేయాలి హరీష్ రావు గారు అంటున్నారు. బారాసాను కాపాడుతుంది భాజపా అనే. సో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతా ఏంటో మరి వాళ్ళు. జేఈఈ మెయిన్ కు దరఖాస్తు నేడు తుది గడువు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఓ పెద్ద కుట్ర. జగదీష్ రెడ్డి. 10 మెమోలు ఎలా ఉండాలి, గ్రేడ్లను ఎత్తివేసిన నేపథ్యంలో విద్యాశాఖ చర్చ. మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మార్చుకోండి. 11 రకాల ఖనిజాల ఉత్పత్తికి సహకారం. ఫిన్లాండ్స్ మంత్రి రాస్ బెట్స్తో డిప్యూటీ సీఎం. బాసటగా కీవ్ విదేశీ నేతలు. సో కీవ్లోని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. 1.75 lakhs crores. సో 1,75,000 కోట్ల నష్టం జరిగిందంటూ రష్యా యుద్ధ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు నివాళులు అర్పిస్తున్న ఉక్రెయిన్ సైనికుడు. అండ్ జర్మనీలో ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫెడరిక్ మెర్జాకి పట్టం. ఎన్నికల్లో ఆయన కూటమికి 208 స్థానాలు. అలర్ట్ రెట్ని ఫర్ జర్మనీ పార్టీకి 152. ఇక అమెరికా ఇచ్చింది $100 బిలియన్. దానికి $500 బిలియన్ ఖనిజాలు అడగకూడదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టీకరణ. ఆ గ్రహ శకలాలతో భూమికి ప్రమాదం. సో ఆ గ్రహ శకలాలతో భూమికి ప్రమాదం తేల్చి చెప్పిన ఐరోపా శాస్త్రవేత్తలు. భూమిని ఢీకొట్టే ప్రమాదంగా ఉందంటూ ఆందోళన రేకెత్తించిన ఒక గ్రహ శకలంతో దాదాపు ఎలాంటి ముప్పు లేదని ఐరోపా అంతరిక్ష సంస్థ నిర్ధారించింది. తాజా డేటాను విశ్లేషించి ఈ మేరకు ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాల్సిందే తీర్మానానికి ఐరాస ఆమోదం. ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాల్సిందే తీర్మానానికి ఐరాస ఆమోదం. భారత్ దూరం. ఉక్రెయిన్లో ఐరోపా శాంతి పరిరక్షణకు పుంతిని అంగీకరిస్తారు ట్రంప్. సంబల్లోని ఆ బావి ప్రభుత్వ భూమిలోనిదే. షాహీ మసీద్ ప్రాంగణంలో దానికి సంబంధం లేదు. సుప్రీంకోర్టు తేల్చిన యూపీ సర్కార్. న్యూజిలాండ్ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలు. ఆందోళన వ్యక్తం చేసిన చిన్న దేశం. పందులు రాబందులు. కుంభమేళా విమర్శలపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ ధ్వజం. అండ్ 32 మంది ఆఫ్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. పంజాబ్ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్య. ఆధునిక పోల్ మేనేజ్మెంట్పై 4-5 తేదీల్లో ఈసీ మేధో మతన సదస్సు. సో న్యూ డెవలప్మెంట్, న్యూ టెక్నాలజికల్ ఎలక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తారు. ఢిల్లీ అసెంబ్లీలో తొలి రోజే మాటల యుద్ధం. సీఎం కార్యాలయంలో భగత్ సింగ్, అంబేద్కర్ల ఫోటోలు తొలగించాలని తోసిపుచ్చిన భాజపా. మోదీది న్యాయ ఫాసిస్ట్ సర్కార్ కాదు సిపిఎం. కేరళలో 5గురిని హతమార్చిన యువకుడు. చావు బతుకులు అతడి తల్లి. సహాయ ప్యాకేజీ గ్రాంట్ మార్చండి. ప్రధాని మోడీకి వైనాడ్ ఎంపీ ప్రియాంక లేఖ. పలంచిని 16 గంటల రెస్క్యూ ఆపరేషన్. మరో చిన్నారి బలి తీసుకున్న బోరుబావి. ఇక సినిమాకి వస్తే ఏంది, వీరమల్లు గుండెనే మళ్ళీ కట్టిన అదిరో అంటూ సాంగ్ గురించి రాశారు. నా ఎక్స్ కథ ఎందుకు నిలిచింది మాస్క్. అనుపమ్ అడిగాడు. 23 కథ ఏంటి. లాఠీ పట్టిన సర్కార్. ఒకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషలో టాక్సిక్. ఆయన్ని బాగా
సో సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి, లేదంటే ఇబ్బందులు పడతారు. మిస్టర్ పర్ఫెక్ట్ కాపీ కేసులో నిర్మాత. మన బలాన్ని మనమే కోల్పోతున్నాం. ది వేకింగ్ ఆఫ్ ఏ నేషనల్. పట్టుదల స్ట్రీమింగ్ సిద్ధం కావాలి. సో పట్టుదల సినిమా. అంచనాలు పెంచాలి. ఇంటర్వెల్ ట్విస్ట్. వాస్తవ సంఘటనలతో ప్రేమ కూల్చాయి. నవ్వించే వెల్లికని ప్రసాద్. ఇక మార్కెట్ చూస్తే డిసెంబర్ కల్లా నిఫ్టీ 26,000 కలిసింది. సిటీ గ్రూప్ అంచనా 24 జాతీయ రహదారుల నగదీకరణ తెలంగాణ నుంచి 2. అండ్ ఐటీలో ఉద్యోగాల పండుగ 1.2 లక్షల ఉద్యోగాలు వచ్చే ఆర్థిక అదే స్థాయిలో అవకాశం. జేసీసీలోని ఎక్కువ కొలువులు నాసికం అంచనా. 3 ఏళ్లలో మా సిబ్బంది సంఖ్య 4,000 తగ్గొచ్చు. డిబిఎస్ సిఇఓ. అమెరికా టారిఫ్లు ప్రభావవంతంగా మనం ఇండియా మీద పనిచేస్తాయి. ప్రభుత్వ బ్యాంకుల వాటా విక్రయానికి మర్చెంట్ బ్యాంకర్ల ఆహ్వానం. విలీనం కానున్న ద్వీప ప్రభుత్వ రంగ సంస్థల విభాగం. హైదరాబాద్లోని స్టాండర్డ్ చార్ట్ ప్రయారిటీ సెంటర్ బ్యాంకుకి సంబంధించి ఒక ప్రయారిటీ సెంటర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. భారత్లో ఎల్జీ చైర్మన్ పర్యటన. బ్యాంక్ క్యూ 25,000 వరకు నగదు ఉపసంహరణ. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్దారులకు ఆర్బీఐ అనుమతి. 10 ఏళ్లలో భారత్ యూకే వాణిజ్యం 3 ప్రతిపాదిక స్వేచ్ఛ వాణిజ్యంపై ఒప్పందంపై మళ్లీ చర్యలు. మనకు సొంత లాంగ్వేజ్ మోడల్. హెచ్సిఎల్ టెక్ సిఇఓ విజయ్ కుమార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ డే దివాలా ప్రక్రియ పునరుద్ధరణ. 75,000 దిగువ సెన్సెక్స్ అయితే 75,000 పాయింట్కి దిగిపోయింది. ఐటీ బిల్లులపై సమాధానాలకు సెల్ఫ్ హెల్ప్ టూల్ డెవలప్ చేస్తారంట. 1961 1961 ఐటీ చట్టం ప్రకారం ఈ టూల్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇంకా సుఖీభావలో చూస్తే వారికి మెకానికల్ కవాటమే మేలు. గుండె కవాటం బాగా దెబ్బతిన్న వారికి సో ఇదే మెకానికల్ అమరుస్తారు. అండ్ చద్దన్నం ఆరోగ్యం మూట. సో ఆ చద్దన్నము దాంట్లో మజ్జిగ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అంటున్నారు. మందులతోనే 6 నెలలు కరుగుతాయి అనమాట. సో ఇదో రాస్తారు. క్యాన్సర్ మందుల సామర్థ్యాన్ని తెలిపే పరీక్ష. బాల మధుమేహ ముప్పును ముందే గుర్తించే రక్త పరీక్ష. రెటీనాపై జన్యు ప్రభావం ఎలా ఉంటుంది. మెదడులో ప్లాస్టిక్ రేణువుల విలువ. నిశ్శబ్ద ప్రశాంతత. ప్యాచరైజేషన్ ప్రత్యామ్నాయం. ప్యాచరైజేషన్ అంటే శాసనసభకు రామ్ వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ భేటీ నిర్ణయంలో. క్రీడల సంస్కృతి పోటీలు పెట్టండి. బీఎస్సీలో పేటీలో సీఎం సూచన. కేజ్రీవాల్ నమ్మున నడవదని ముందే చెప్పిన వ్యాఖ్య. సో గవర్నర్కు సాదర స్వాగతం. గవర్నర్ను సభలోకి తీసుకొచ్చిన స్పీకర్ అయ్యప్ప పాత్రుడు. సో చర్చనీయాంశమైన చంద్రశేఖర్ కండువా వ్యవహారం. ప్రజా సమస్యలపై మాట్లాడడానికి ప్రత్యక్ష హోదా ఇవ్వాలి. ఇవ్వకపోతే మీడియా ద్వారా సమస్యలను ప్రస్తావిస్తామంటూ బొత్స సత్యనారాయణ. అండ్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని జగన్కు తెలియదా. లంకా దీనాకర్. ప్రజలు చీ కొడుతున్నారు, జగన్ తీరు మారలేదు. తమిళనాడులో ముద్వాలర్ మరుగుదం ఫార్మసీలు. సో గవర్నర్ ప్రసంగం తెదేపా ఎన్నికల హామీలకు పరిమితం. సిపిఐ. 4గురిని బలి తీసుకున్న విద్యుత్ సంపులో పేడ కలిపేందుకు దిగి ప్రమాదానికి గురైన కార్మికులు. కలెక్టర్ కార్యాలయంలో మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. సీఎం చంద్రబాబు. మల్లన్నకు వైభవంగా పుష్పపల్లకి సేవ. మహాకుంభమేళ ఏర్పాట్ల అధ్యయనం. ప్రయాగ్రాజ్లో మంత్రి నారాయణ బృందం. శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట. ఓ కేసులో షరతులు. ముందస్తు బెయిలు. ఆ భూములు మావి కాదు. సంజల వ్యవహారంలో తప్పించుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నం. చంద్రబాబు కలిసిన దగ్గుపాటి వెంకటేశ్వర్లు. క్రైస్తవులు స్వయం ఉపాధి రాయితీ రుణాలు. క్రైస్తవ యువతకు స్వయం ఉపాధి రాయితీ రుణాలను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం అమౌంట్ అయితే శాంక్షన్ చేసింది. అమ్మ మనసును కష్టపెట్టొద్దు, నేను 2 కుమారులను పోగొట్టుకున్నాను. విద్యార్థులకు నన్నయ్య వీసీ హిత హోదా. ఇక బీఈడి వ్యవధిని తగ్గిస్తారా అంటూ ఇక్కడ రాశారు. ఎంఏ ఇంగ్లీష్ చేశాను, బీఈడి చదవాలనుకున్నాను. దాని గురించి ప్రతికూల స్థితిలోనే ధైర్యంగా దృఢంగా ఉండాలి. సో మనం ఏదన్నా సాధించాలంటే మామూలుగా పేషెంట్గా వెయిట్ చేయాలి. ఎమ్మటే రావు ఏది కూడా. కొంచెం టైం తీసుకొని దాని గురించి బాగా స్టడీ చేసిన తర్వాతే వస్తుంది ఏదైనా. నెక్స్ట్ ఇక్కడ పోటీ పరీక్షల గురించి ఆర్ఆర్బి ఇతర పోటీ పరీక్షలకి జాగ్రఫీకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అవి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.